ఏళ్ల తరబడి ఎదుర్కొంటున్న భూ సంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ క్లినిక్లను పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహిస్తున్నట్లు వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ తెలిపారు. సమస్యల పరిష్కారంలో ఆలస్యం, అవినీతి, అనవసర తిరుగుడుకు ఇక అవకాశం ఉండదని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం వెంకటగిరి పట్టణంలో పింజాల వీరయ్య కళ్యాణ మండపంలో నిర్వహించిన రెవెన్యూ క్లినిక్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భూముల పట్టాలు, వారసత్వ హక్కులు, సర్వే సమస్యలు, రికార్డుల సవరణ వంటి అంశాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వాటన్నిటికీ ఒకే వేదికపై అధికారుల సమక్షంలో పరిష్కరించడమే రెవెన్యూ క్లినిక్ల ఉద్దేశమన్నారు. ప్రజలకు సులభమైన సేవలు ఇప్పటి వరకు భూ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేదని, రెవెన్యూ క్లినిక్లతో ఈ పరిస్థితికి తెరపడుతుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. సమస్య వచ్చిన రోజే పరిష్కారం చూపే దిశగా అధికారులు పనిచేయాలన్నారు. తహసీల్దార్ డక్కిలి లింగ సముద్రం విఆర్ఓ, డక్కిలి తహసీల్దార్ గారు లింగ సముద్రం విఆర్ఓ. నిన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టి అవాక చవాకగా మాట్లాడారు. అంటే వాళ్ళే ఉనికి పడుతున్నారు. మేము చెప్పేది కాదు. గతంలో ప్రసారం ఏ విధంగా ఉండింది, ఇప్పుడు ఏ విధంగా ఉంది అది ప్రజలే చూస్తున్నారు. గతంలో కొవ్వు పదార్థాలతో చేసినటువంటి కెమికల్, కొవ్వు మేము చెప్పట్లేదు, కెమికల్తో తయారు చేసినటువంటి లడ్డు ఆ రోజు గట్టిగా ఉండేది. ఈరోజు ఎంత మెత్తగా ఉందో నీతో చేసిన లడ్డు భక్తులందరూ కూడా చూస్తూ ఉన్నారు. అది మేము చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో లడ్డు తిన్నారు, ఇప్పుడు లడ్డు తింటున్నారు. కాబట్టి వాళ్ళు ఏమైతే మాట్లాడారో మేము పువ్వు చెప్పడం లేదు. కెమికల్తో తయారు చేసినటువంటి లడ్డు గట్టిగా ఉండింది, అంతేగాని పువ్వుని మేము లేదు. ఆయన మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి మీద మాట్లాడడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆయన ఇక్కడ ఎమ్మెల్యేకే తక్కువ, ఆయన ముఖ్యమంత్రి గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. కాబట్టి ఏడలేక ఆడబోతున్నాం. ఏడేదో నుండి ఏడే చెప్పు, నేను చెప్తా సంబంధం. కాబట్టి ఇది విషయం తెలుసుకొని మాట్లాడాలని చెప్పి తెలియజేస్తాను. గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి కొత్త విధానాన్ని రూపకల్పన చేసి గతంలో రెవెన్యూ సదస్సులు అనేవి ఇప్పుడు రెవెన్యూ క్లినిక్గా మార్చి ప్రజలకు అందుబాటులో ఉండి పని చేయాలనే కాన్సెప్ట్తో చెప్తారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందరు అధికారులని ఒకే దగ్గర పెట్టి ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అందులో భాగమే ఈరోజు రెవెన్యూ క్లినిక్ వెంకటగిరిలో పెట్టి 3 మండలాలు, బాలాయపల్లి, వెంకటగిరి, డక్కిలి మండలాలు 3 కూడా కలిపి ఇక్కడ రెవెన్యూ క్లినిక్ పెట్టింది. ఇందులో ప్రజల సమస్యలన్నీ కూడా భూ సమస్యలే ఉన్నాయి. ఎక్కువగా పొలాల్లో గతంలో సర్వే చేసి వాళ్ళకి ఇచ్చిన దానిలో తప్పిదాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా సరిచేయమని చెప్పి, అంటే ఒకరి పొలం మీద ఒకరి పేరు వాడడం, తక్కువ వాడడం అలా జరిగితే అవన్నీ కూడా రెక్టిఫై చేసి మాకు కరెక్ట్గా మాకు పాస్బుక్ ఇవ్వమని చెప్పని అందరూ కూడా కోరుకోవడం జరిగింది. అందుకని రేపు అసైన్మెంట్ కమిటీ వచ్చిన తర్వాత అందరికి కూడా ఎవరైతే ఇప్పుడు అర్జీలు పెట్టుకున్నారో వీళ్ళందరికీ కూడా పాస్బుక్లు ఇవ్వడం